హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు చూసుకున్నట్లయితే మీ ముందుకి సరికొత్త ల్యాండ్ తీసుకొచ్చానండి. అట్లనే ఇప్పుడు మీరు చూసిన ల్యాండ్ మొత్తం వచ్చేసి 10 ఎకరాల 60 సెంట్లు అండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 10 ఎకరాల 60 సెంట్లు అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తానండి. ఎన్ని బోర్డులు ఉన్నాయి, దీని లొకేషన్ ఎక్కడ, దాంట్లోనే దీని కాస్ట్ ఏంటి అన్నీ చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అట్లా దీని లొకేషన్ చూసుకున్నారంటే పుట్టాలకి 3 కిలోమీటర్లు అండి. పుట్టాలకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అట్లనే తార్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి. తార్ రోడ్డుకి సెకండ్ బిట్ ఇది వచ్చేసి. అట్లనే దీని కాస్ట్ వచ్చేసి రైతు గాను 34 లక్షలు చెప్తున్నానండి. రైతు వచ్చేసి ఎకరం గాను 34 లక్షలు చెప్తున్నాడు. మాట్లాడుకోవచ్చండి, చిన్న నెగోషియేషన్ ఉంటుంది. అట్లనే దీంట్లో 2 బోర్లు 2 మోటార్లు ఉన్నాయండి, 2 సర్వీసులు ఉన్నాయండి. అట్లా వాటర్ చూసుకున్నట్లు 2 బోర్లు కూడా 2 అంగాలు ఫుల్ టైట్ వస్తాయండి, 2 అంగాలు వస్తాయి. ప్రస్తుతం అయితే ఇది పామాయిల్ తోట వేస్తుందండి. మొక్కజొన్న కౌలుకి ఇచ్చున్నారు పామాయిల్ తోట. ఇది పామాయిల్ తోట వయసు చూసుకున్నట్లయితే 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. వయసు చూసుకున్నట్లయితే 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇప్పుడైతే గెల్ల ఏం తీయలేదు, మొక్కజొన్న తోట వేస్తుంది. సో ఇక్కడ పైన తీసామండి. అట్లనే ఇది వచ్చి ఫుల్ రెడ్ సాయిల్ అండి. ఇది వచ్చేసి తార్ రోడ్కి సెకండ్ బిట్. పుట్టిరాళ్ళకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. పుట్టిరాళ్ళకి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ.